హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024 సోషల్ కంటెంట్ బిట్స్. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాను ఎవరు పరిపాలించారు? మంచు. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాను ఎవరు పరిపాలించారు? మంచు. ఆధునిక చైనా నిర్మాతగా ఎవరు పరిగణింపబడతారు? సన్ యట్ సేన్. ఆధునిక చైనా నిర్మాతగా ఎవరు పరిగణించబడతారు? సన్ యట్ సేన్. చైనా అభ్యుదయం కోసం సన్ యట్ సేన్ రూపొందించిన కార్యాచరణ పథకం. 3 సిద్ధాంతాలు. చైనా అభ్యుదయం కోసం సన్ యట్ సేన్ రూపొందించిన కార్యాచరణ పథకం. 3 సిద్ధాంతాలు. ఏ దేశం యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో ఉంది? చైనా. ఏ దేశం యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తులు నియంత్రణలో ఉంది? చైనా. మే 4 ఉద్యమం క్రింది దేశంలో జరిగింది? చైనా. మే 4 ఉద్యమం క్రింది దేశంలో జరిగింది? చైనా. మిండాంగ్ అనే పార్టీకి మరొక పేరు కేఎంటి. మిడాంగ్ అనే పార్టీకి మరొక పేరు కేఎంటి. సన్ యట్ సేన్ చనిపోయిన తరువాత మిడాంగ్ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చియాంగ్ కై షేక్. సన్ యట్ సేన్ చనిపోయిన తరువాత మిడాంగ్ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చియాంగ్ కై షేక్. పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం? 1902. పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం? 1902. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం? 1921. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం? 1921. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరము? 1921. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరము? 1921. చైనా ప్రజల గణతంత్రం ఏర్పడిన సంవత్సరము? 1949. చైనా ప్రజల గణతంత్రం ఏర్పడిన సంవత్సరము? 1949. చైనాలో భూ సంస్కరణలు అమలు ప్రారంభించిన సంవత్సరము? చైనాలో భూ సంస్కరణలు అమలు ప్రారంభించిన సంవత్సరము? 1950, 1951. 1950-51. వియత్నాం ఏ దేశం యొక్క వలస పాలనలో ఉంది? ఫ్రెంచ్. వియత్నాం ఏ దేశం యొక్క వలస పాలనలో ఉంది? ఫ్రెంచ్. నైజీరియా ఏ దేశం యొక్క వలస పాలనలో ఉంది? బ్రిటన్. నైజీరియా ఏ దేశం యొక్క వలస పాలనలో ఉంది? బ్రిటన్. వియత్నాంను ఏ దిగుమతి చేసే దేశముగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచ్ చాలా ఆసక్తి కనపరిచింది? బియ్యం. వియత్నాంని ఏ ఎగుమతి చేసే దేశముగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచ్ చాలా ఆసక్తి కనపరిచింది? బియ్యం. అన్నామిన్ స్టూడెంట్ ఏ దేశానికి సంబంధించిన పత్రిక? అన్నామిన్ స్టూడెంట్ ఏ దేశానికి సంబంధించిన పత్రిక? వియత్నాం. ఏ దేశ జాతీయోద్యమంలో హూ చీ మిన్ కీలక పాత్ర పోషించాడు? వియత్నాం. ఏ దేశ జాతీయోద్యమంలో హూ చీ మిన్ కీలక పాత్ర పోషించాడు? వియత్నాం. వియత్నాం యుద్ధంలో అమెరికా ఉపయోగించిన విష పదార్థం? ఏజెంట్ ఆరెంజ్. వియత్నాం యుద్ధంలో అమెరికా ఉపయోగించిన విష పదార్థము? ఏజెంట్ ఆరెంజ్. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ అని నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని 1923లో ఎవరు స్థాపించారు? హెర్బర్ట్ మకాలే. నైజీరియాలో మొదట రాజకీయ పార్టీ అని నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని 1923లో ఎవరు స్థాపించారు? హెర్బర్ట్ మకాలే. ఎన్ నంది అజికివే ఏ దేశానికి సంబంధించిన జాతీయ నాయకుడు? నైజీరియా.
ఎన్ నంది అజికివే ఏ దేశానికి సంబంధించిన జాతీయ నాయకుడు? నైజీరియా. మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సెన్ చైనాలో గణతంత్ర రాజ్యాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1911. మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సెన్ చైనాలో గణతంత్ర రాజ్యాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1911. 1931 నాటికి ఏ దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది? ఫ్రెంచ్. 1931 నాటికి ఏ దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది? ఫ్రెంచ్. ఏజెంట్ ఆర్ఎన్ రసాయన అంశమైన డై ఆక్సిన్ పిల్లల్లో దీనిని దెబ్బతీస్తుంది. గుండె. ఏజెంట్ ఆర్ఎన్ రసాయన అంశమైన డైఆక్సిన్ పిల్లల్లో దీనిని దెబ్బతీస్తుంది. గుండె. నైజీరియా ఎప్పుడు స్వతంత్రం పొందింది? 1963 అక్టోబర్. నైజీరియా ఎప్పుడు స్వతంత్రం పొందింది? 1963 అక్టోబర్. ఎన్ నంది అజికివే అనే వ్యక్తి నైజీరియా యువ ఉద్యమాన్ని ఎప్పుడు స్థాపించారు? 1936. ఎన్ నంది అజికివే అనే వ్యక్తి నైజీరియా యువ ఉద్యమాన్ని ఎప్పుడు స్థాపించారు? 1936. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది? 1971. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది? 1971. స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952. స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు గెలుచుకుంది? 45%. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ మొదటి సార్వత్రిక ఎన్నికలలో ఎంత శాతం ఓట్లు గెలుచుకుంది? 45%. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 58 రోజులు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 58 రోజులు. పొట్టి శ్రీరాములు ఎప్పుడు చనిపోయారు? 1952 డిసెంబర్ 15న. పొట్టి శ్రీరాములు ఎప్పుడు చనిపోయారు? 1952 డిసెంబర్ 15న. మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పాటైంది? 1953 ఆగస్టు. మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పాటైంది? 1953 ఆగస్టు. పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1956. పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారముగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి? 14 రాష్ట్రాలు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారముగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి? 14 రాష్ట్రాలు. మొదటి పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగము వ్యవసాయ రంగము. మొదటి పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగము వ్యవసాయ రంగము. జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన సంవత్సరము 1964. జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన సంవత్సరము 1964. ఈ క్రింది వాటిలో పాకిస్తాన్తో యుద్ధము జరిగిన సంవత్సరం ఏది? 1965. ఈ క్రింది వానిలో పాకిస్తాన్తో యుద్ధము జరిగిన సంవత్సరం ఏది? 1965. కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అధికరణ 370 అధికరణ. కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అధికరణ 370 అధికరణ. గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.
గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అరబ్బు ఇజ్రాయెల్ మధ్య ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో చమురు ధరలు బాగా పెరిగాయి? 1973. అరబ్బు ఇజ్రాయిల్ మధ్య ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో చమురు ధరలు బాగా పెరిగాయి? 1973. 1861లో ఏకీకృత ఇటలీకి ఎవరిని రాజుగా ప్రకటించారు? విక్టర్ ఇమ్మాన్యుయల్ II. 1861లో ఏకీకృత ఇటలీకి ఎవరిని రాజుగా ప్రకటించారు? విక్టర్ ఇమ్మాన్యుయేలు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.